అరుదైన వ్యాధితో బాధపడుతున్న పవన్ కళ్యాణ్ అభిమాని నిరంజన్ మృతి చెందాడు. ఇటీవల నిరంజన్ ను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరామర్శించి సెల్ఫీ తీసుకుని ₹1,00,000 ఆర్థిక సాయం చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి లింగయ్యను అడిగి తెలుసుకుందాం. లింగయ్య, నిరంజన్ ఎప్పుడు చనిపోయాడు? తాజా సమాచారం ఏంటి? రాకేష్, ఏపీ ఉప ముఖ్యమంత్రి ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యాణ్ వీరాభిమాని మన్మకొండకు చెందిన నిరంజన్ అర్ధరాత్రి తర్వాత కన్నుమూశారు. గత కొంతకాలంగా దాదాపు 8 ఏళ్లుగా అరుదైన వ్యాధితో బాధపడుతున్న నిరంజన్ కు ఇటీవలే పవన్ కళ్యాణ్ కూడా పరామర్శించారు. దాదాపు 40 నిమిషాలు పవన్ కళ్యాణ్ నిరంజన్ తో మాట్లాడారు. కుటుంబ సభ్యులతో కూడా అక్కడ ఉండి దాదాపు నిరంజన్ తో అతని సినిమాల గురించి, అతని ఎప్పటి నుంచి అభిమానం పెంచుకున్నాడు అన్న విషయాలపైన కూడా దాదాపు 40 నిమిషాల పాటు తన వీరాభిమాని నిరంజన్ తో పవన్ కళ్యాణ్ భేటీ అయి మాట్లాడారు. ఆ తర్వాత ఆరోగ్య ఖర్చుల నిమిత్తం కూడా ₹1,00,000 అందజేశారు. అదేవిధంగా అతనికి ఇష్టమైన కుక్క పిల్లను కూడా ఒక్క రోజు వ్యవధిలోనే మాట ఇచ్చిన తర్వాత ఒక్క రోజులోనే కుక్క పిల్లను కూడా పంపించి అతనికి బహుమానంగా అందజేశాడు. తను కోలుకుంటాడు అని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా ఆకాంక్షించాడు. తిరుమల శ్రీవారి ప్రసాదం అందించి భగవంతుడి ఆశీర్వాదం ఉంటుందని కూడా ఆశీర్వదించాడు. అదేవిధంగా భద్రకాళి అమ్మవారి ఆలయంలో నిరంజన్ పేరిట పూజలు కూడా చేయించి అతను క్షేమంగా కోలుకోవాలని కూడా ఆకాంక్షించాడు. ఈ నేపథ్యంలోనే దాదాపు 8 సంవత్సరాలకు పైగా నిరంజన్ అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు. ఎన్నికలలో ఎదుగుదల లేకపోవడంతో రోజు రోజుకు చిక్కుకుపోతున్న నిరంజన్ దాదాపు 17 ఏళ్ళు వచ్చినప్పటికి కూడా బాలులా ఉంటాడు. కనీసం కదలే మెదలలేని స్థితిలో ఉంటారు. మొత్తం సపర్యలు కూడా తల్లిదండ్రులు చేస్తూ వస్తున్న సందర్భం. గతంలోనే ఆసుపత్రికి తీసుకెళ్లిన సందర్భంగా అతను బతికే అవకాశం లేవని చెప్పి కూడా గతంలోనే వైద్యులు ధృవీకరించారు. ఈ నేపథ్యంలోనే తన కోరికలన్నింటినీ కూడా కుటుంబ సభ్యులు నెరవేరుస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ను చూడాలి, పవన్ కళ్యాణ్ అంటే తనకు అభిమానం అని చెప్పి చెప్పిన సందర్భంలో గతంలో మీడియా కథనాలు కావచ్చు, జనసేన కార్యకర్తలతో సమాచారం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ గత నెలలో స్వయంగా నిరంజన్ ఇంటికి వచ్చి దాదాపు కొంతసేపు కుటుంబ సభ్యులతో పవన్ కళ్యాణ్ గడిపారు. ఈ నేపథ్యంలోనే తన ఆరోగ్యం ఖర్చుల నిమిత్తం కూడా ₹1,00,000 అందజేశారు. ఆ తర్వాత ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కూడా పవన్ కళ్యాణ్ అభిమాని నిరంజన్ కు వైద్య ఖర్చుల నిమిత్తం ₹5,00,000 అందజేశారు. ఆ తర్వాత అతన్ని మరొకసారి 2 సార్లు హైదరాబాద్ ఆసుపత్రికి కూడా తీసుకెళ్లి చూపించడం జరిగింది. కానీ నిన్న మరొకసారి నిరంజన్ ఆరోగ్యం విషమించడంతో హైదరాబాద్ కు 2 రోజుల క్రితం కూడా తీసుకెళ్లగా తను బతికే అవకాశం లేదని చెప్పి వైద్యులు ధృవీకరించడంతో తల్లిదండ్రులు తీవ్ర విషాదంతో తనను ఇంటికి తీసుకొచ్చారు. నిన్న అర్ధరాత్రి నిరంజన్ మృతి చెందాడు. నిరంజన్ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. 17 ఏళ్ల కొడుకును అల్లారముద్దుగా పెంచుకున్నారు. దాదాపు 8 సంవత్సరాలుగా మంచానికే పరిమితమైన నిరంజన్ ను చంటి పిల్లల్లాగా పెంచుకున్న తల్లిదండ్రులు కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. మరోవైపు ఇది విషాదం నుంచి హన్మకొండ పట్టణ నగరంలో అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఒక నిరంజన్ ఒక సెలబ్రిటీగా మారాడు. పవన్ కళ్యాణ్ రావడం, బండ్ల గణేష్ వంటి ముఖ్య నిర్మాతలు ఇంటికి రావడం, రాజకీయ నాయకులు కూడా నిరంజన్ ఇంటికి క్యూ కట్టడంతో ఒక దాదాపు వారం 10 రోజుల పాటు అక్కడ ఒక సందడి వాతావరణం నెలకొంది. అతని పరామర్శలకు వెళ్తాయి. ఆ తర్వాత వైద్య ఖర్చులు, వైద్య భరోసా కూడా రాజకీయ నేతలు ముఖ్యులు ఇచ్చినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ వీరాభిమానిగా ఉన్న నిరంజన్ చనిపోవడం మాత్రం ఆ కుటుంబంలో తీరని విషాదం నింపుతుంది. ఇప్పుడు హన్మకొండ కూడా కొంత విషాదం నింపిందని చెప్పవచ్చు. రాకేష్, ధన్యవాదాలు లింగయ్య.